అంటే సూసైడ్ చేసుకుంటున్నారు, అంటే లవ్ ఫెయిల్యూర్ అయిపోతున్నారు, లేకపోతే ఇంటికాడ అప్పులు అయిపోయి బయటికి చచ్చిపోతున్నారు. దొంగనా కొడుకులు ఎవరు రారు. తొగ్గురా కొడుకు ఎక్స్పెక్ట్ అంత కరెక్ట్గా ఉండదు మనం చూసేటప్పుడు. పద్యం పడమంట. పద్యం పడతావా? పడతావా? దేవి దేవి ఇలా చేస్తా పడుకున్నారా వాళ్ళ దాటి మన జీవితంలో నేను కాశీ అనేది చూస్తానని అనుకోలేదు. రామేశ్వరం అప్పటి నుంచి సాయంత్రం వరకు ట్రైన్ లోనే ఉంటావన్నా? ట్రావెలింగ్ అంటే ముందు గురించి. హలో ఎవరివన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ట్రావెల్ విత్ జగదీష్. ప్రతి మనిషికి ఓ ప్రయాణం ఉంటుంది, కానీ ఆ ప్రయాణం గురించి ఎవరికి చెప్పే అవకాశం ఉండదు. మీరు ట్రైన్లో ఎప్పుడైనా జర్నీ చేసినప్పుడు మీ పక్కన కూర్చున్న వాళ్ళ జీవితం గురించి తెలుసుకోవాలనిపించిందా? వాళ్ళ ట్రావెల్ ఎక్స్పీరియన్స్ గురించి తెలుసుకోవాలనిపించిందా? నాకు ఆ డౌట్ వచ్చింది. ఏంటంటే ఇప్పుడు చాలామంది స్ట్రేంజర్స్ దగ్గరికి వెళ్ళి నేను వాళ్ళ లైఫ్ గురించి, వాళ్ళ లైఫ్లో ట్రావెల్ చేసిన దాని గురించి, అండ్ అలాగే బేసిక్గా ప్రెజెంట్ ఉన్న ట్రావెలర్స్ గురించి, వాళ్ళ లైఫ్ ఎలా లీడ్ చేస్తున్నారు, అండ్ అలాగే వాళ్ళు ఎలాంటి డ్రీమ్స్ని కోల్పోయారు, వాళ్ళ జీవితంలో ఎలాంటి ట్రావెల్ చేశారు, ఇలా ప్రతిదీ కూడా తెలుసుకుందాం అనుకుంటున్నా. అందుకోసమే ఈ సిరీస్ అయితే స్టార్ట్ చేశా. ఈ సిరీస్లో 1000 మంది స్ట్రేంజర్స్ని నేను ఇంటర్వ్యూ చేయబోతున్నాను. ఈ సిరీస్ పేరు వచ్చేసి 1000 ట్రావెల్ సిరీస్. అయితే ఈ సిరీస్లో మనం ముందుగా ప్రజెంట్ అయితే మనం కైగ్లూరు రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నాం అనమాట. ఈరోజు ఇక్కడ రైల్వే స్టేషన్లో ఎవరన్నా మనకి మాట్లాడడానికి అవకాశం ఇస్తారేమో చూద్దాం. అండ్ అలాగే మనం ముందుకెళ్ళిపోదాం పదండి. మరి హాయ్ అన్న. యాక్చువల్గా నా పేరు జగదీష్ అన్న. నేను ఒక 1000 మంది స్ట్రేంజర్స్తో ఇంటర్వ్యూ చేద్దాం అనుకుంటున్నాను. నా ఇంటర్వ్యూ కాన్సెప్ట్ ఏంటంటే, ఇప్పుడు లైఫ్లో ప్రతి ఒక్కరు ట్రావెలింగ్ చేస్తూ ఉంటారు, చాలా ప్లేస్లకి ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు, తిరుగుతూ ఉంటారు, మంచి మంచి డెస్టినేషన్స్కి వెళ్తూ ఉంటారు. వాళ్ళందరి గురించి నీ అభిప్రాయం ఏంటి, అండ్ అలాగే నీ లైఫ్లో ఉన్న ఎప్పుడైనా ఎక్కడికైనా ట్రావెల్ చేసావా ఏంటనే దాని గురించి నేను మాట్లాడదాం అనుకుంటున్నాను. యాక్చువల్గా మీ పేరన్నా? మారుతరాజు. ఏం చేస్తూ ఉంటారన్నా మీరు? ఏనా ట్రైన్లో వ్యాపారం చేస్తాం. ట్రైన్లో వ్యాపారం చేస్తూ ఉంటారు. యాక్చువల్గా అంటే ట్రైన్లో వ్యాపారం అంటే మీరు 365 రోజులు ట్రైన్లోనే ఉంటారు కదా. మరి మీ పర్సనల్గా ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళారన్నా? పర్సనల్ గా అంటే పుణ్యక్షేత్రాలుగా అట్లా వెళ్తా ఉంటాం. పుణ్యక్షేత్రాలకి ఎక్కడ ట్రావెల్ చేశారన్నా? గౌరీపట్నం అంటే గౌరీపట్నం, నాగపట్నం, ఈ మన ఓకే. ఓకే. మీ లైఫ్ లో బాగా మెమరబుల్ గా ఉండే ట్రిప్ ఏదైనా ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళారా? అంటే లైఫ్ లో మర్చిపోలేని ప్లేస్ కి వెళ్ళలేదా? అసలు మామూలుగా ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళాలనిపించిందా? ఫ్రెండ్స్ తో కానీ ఫ్యామిలీతో కానీ? అలాగనే అనిపించలే. ఈ కష్టపడతామే నా పని అని చెప్పు. కష్టపడతామే పని. పిల్లల్ని శుభ్రంగా చదివించాలి, వాళ్ళని శుభ్రంగా చూసుకోవటం. ఇప్పుడు ప్రెసెంట్ యూట్యూబ్ లో, టీవీల్లో ట్రావెలింగ్ చేసి అదంతా తిరిగి ఎక్స్ప్లోర్ చేసి వీడియోలు చూపిస్తా ఉంటారు. అలాంటి వీడియోలు ఎప్పుడైనా చూసారా? అది చూసినప్పుడు మీ ఫీలింగ్ ఏమనిపిస్తా ఉంటది? ఆనందంగా అనిపిస్తుంది. చూసి ఆనందంగా అనిపిస్తుందా? అంటే మనం వెళ్ళలేని ప్లేసెస్ కి వాళ్ళు వెళ్తున్నారు అనే ఫీల్ కలిగిద్దా? అవునా? అప్పుడు కలిగిద్ది. మరి అలాంటప్పుడు ఎప్పుడన్నా వెళ్ళాలనిపించిందా మీకు? అలా అనిపిస్తుంది, కాకపోతే వెళ్తాకి మనకి వెనకాల ఇబ్బందులు బట్టి ఫ్యామిలీ పరంగా కానీ, బడ్జెట్ పరంగా కానీ. సరే, నీకంటూ ఒక అవకాశం వస్తే, ఎక్కడికైనా వెళ్ళే అవకాశం వస్తే నీ లైఫ్ లో ఎక్కడికి వెళ్దాం అనిపించింది అన్న? అలాగని నాకు ఆశయం లేదు, వస్తే సరదాగా వస్తే వెళ్తాం. అంటే ఎక్కడికి అవకాశం ఒకవేళ వస్తే ఎక్కడికి వెళ్దాం అనుకుంటారు? ఎక్కడికైనా మంచి ప్లేస్ ఏదైనా ఇచ్చిన దాన్ని బట్టి. బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. ఇప్పుడు 2 పిల్లలు 10th అయింది. ఏలూరులో జాయిన్ అయ్యారు కాలేజీలో. వాళ్ళు చదివటం. ఇంకా నీ లైఫ్ లో ట్రావెలింగ్ అంటే ఇక ట్రైన్ లో ఉండడమే. రోజుకి ఎన్ని గంటలు ట్రావెల్ చేస్తా ఉంటావు అన్న? రోజుకి అదే, ఇప్పుడు టైం మధ్యాహ్నం కదా, ఇప్పుడు నుంచి సాయంత్రం వరకు ట్రైన్ లోనే ఉంటావన్నా? ఓకే, థ్యాంక్స్ అన్న, ఈ అమూల్యమైన టైం మాకు కేటాయించినందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. నమస్తే బాబాయ్, నా పేరు జగదీష్. మీ పేరు? వీరదాసు. ఏం లేదు బాబాయ్ గారు, ఇప్పుడు ట్రావెలింగ్ గురించి మీకు ఏమైనా ఐడియా ఉందా? ట్రావెలింగ్ అంటే ముందు గురించి. ముందు తాగడం కాదు, ఈ తిరగడం, ఎంజాయ్ చేయడం, ఏదన్నా తీర్థయాత్ర లాంటిది మైబీ. యాక్చువల్ గా నేను ఏంటంటే ఈ ట్రావెలింగ్ సంబంధించి ఒక 1000 మందిని ఇంటర్వ్యూ చేద్దాం అనుకున్నాను. ఏం లేదు, మన కాన్సెప్ట్ ఏంటి, చాలా మంది చాలా చోట్ల ట్రావెల్ చేస్తూ ఉంటారు. వాళ్ళు ట్రావెల్ చేసిన ఎక్స్పీరియన్స్లు అండ్ అలాగే ట్రావెలర్స్ మీద ఉన్న వాళ్ళ ఒపీనియన్స్ గురించి తెలుసుకుందాం అనుకుంటున్నా. యాక్చువల్ గా మీ పేరేనా? నా పేరు రాజా. నా పేరు జగదీష్ అన్న. యాక్చువల్ గా మన ఇద్దరం తెలుసు, కానీ ఆడియన్స్ తెలియడం కోసం అయితే మళ్ళీ నేను ఇంట్రొడ్యూస్ చేశాను. ఇప్పుడు నీ లైఫ్ లో నువ్వు ఎక్కడ ఎప్పుడైనా ట్రావెల్ చేసావన్నా? ట్రావెల్ చేయడం అంటే మనం ఏదో సరదాగా ఫ్యామిలీతో అకేషన్ గా బయటకు వెళ్ళడం తప్ప మనం ట్రావెల్ మీద అంత అవగాహన లేదు మనకి. ఓకే. సో ట్రావెలింగ్ అన్నది అదొక ప్యాషన్ అంటారా? అంటే అది ఒక్కొక్కడికి ఒక ప్యాషన్ ఉంటుంది.
ఆ ప్యాషనెటిక్ గా ఉండేవాళ్ళకి దేని మీద ప్యాషన్ ఉంటే దాన్ని ఇదిగా ఫాలో అవుతారు. ఇప్పుడు ప్రెసెంట్ యూట్యూబ్ లో బాగా ట్రెండ్ అవుతుంది నాన్ వేషణ కానీ బయాస్ అని యాదవ్ కానీ ఇంకా ఉమా తెలుగు ట్రావెలర్ అని చాలా మంది ట్రావెలర్స్ అవును. ఉన్నారు కదా, అవును. వాళ్ళు తీసే వీడియోలు చూసినప్పుడు మీకు ఏమనిపిస్తా ఉంటది? అంటే చూస్తుంటాం గానీ అంత ఎక్స్పెక్ట్ అంత కరెక్ట్ గా ఉండదు మనం చూసేటప్పుడు. ఆ, ఒక దాని మీద ప్యాషన్ ఉన్నవాడికి దాన్ని చెప్పగలుగుతారు తప్ప దాని మీద ప్యాషన్ లేనోళ్ళు దాని గురించి చెప్పలేరు. అంటే ట్రావెలింగ్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆనంద్ ఉన్నాడు, ఉమ్, అతను ఫిజికల్చర్ మీద చెప్పమంటే దాని ప్యాషన్ తను చెప్తాడు. ఓకే, నీకున్న ప్యాషన్ మీద నువ్వు చెప్పగలవు, అంతే. నేను చేసే ఫీల్డ్ మీద నేను చెప్పగలను తప్ప ఫ్యాషన్ గురించి కాదనే, ఇప్పుడు ట్రావెలింగ్ అనేది ప్రతి ఒక్కరి జీవితంలో కామన్ విషయం అది. కామన్ విషయం. ఇప్పుడు మీరు బేసిక్ గా ఇప్పుడు ఎప్పుడన్నా ఎక్కడికైనా ట్రావెల్ చేశారన్నా లాంగ్? నేను లాంగ్ ట్రావెల్ చేసిందంటే ఫ్యామిలీతో టూర్స్ ఇలా కేరళ ఇలాంటి వాటికి వెళ్ళాను తప్ప మామూలుగా సోలో పర్ఫార్మెన్స్ అన్నది చాలా తక్కువగా ఉన్నాం అంత. ఫ్యామిలీతో వెళ్ళినప్పుడు మీ ఎక్స్పీరియన్స్ ఏమన్నా మాతో పంచుకోవాలనుకుంటున్నారా? అలాంటిది అంటే లాంగ్ టైం అయిపోయింది ఈ కరోనా తర్వాత మనం అలాంటి ఏం చేయలేదు. మీకు ఎప్పుడన్నా ఎక్కడికైనా ట్రావెల్ చేసే అవకాశం వస్తే ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారు? ఈయన ఏదైనా అవకాశం వచ్చింది అనుకుందాం బై మిస్టేక్, ఎక్కడికి వెళ్ళొచ్చాను అంటే మీ ఒపీనియన్ అన్న చెప్పు. నాకు తెలిసి ఎక్కడికి వెళ్ళాం గోవా, ఎందుకు ఫ్యామిలీతో వెళ్ళాలంటే కనుక ఇటు ఫ్యామిలీతో అయితే వైజాగ్ అరకు ఇదంతా బాగానే ఉంటుంది. డ్రీమ్ డెస్టినేషన్ అంటూ ఏమి లేదా మీకు? డ్రీమ్ డెస్టినేషన్ అంటూ అంత మనకి ట్రావెల్ మీద అవగాహన ఉంటే పోనీ మన డ్రీమ్ డెస్టినేషన్ ఉండొచ్చు. దాని అంత గురించి మనకి అంత అవగాహన లేదు దాని గురించి పర్టికులర్ గా మాట్లాడాలంటే అంతే అంటారా? అంతే. ఓకే నా థ్యాంక్స్ అన్న, నీ విలువైన సమయాన్ని మాకు కేటాయించినందుకు అండ్ అలాగే నీ ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడినందుకు థ్యాంక్ యూ. బాబాయ్ గారు నమస్కారం, నా పేరు జగదీష్ అండి, మీ పేరు? వెంకట కృష్ణారావు. ఏం బాబు? వెంకట కృష్ణారావు. వెంకట కృష్ణారావు. ఏం లేదు బాబాయ్, మేము ట్రావెల్ చేసే వాళ్ళు ఉంటారు కదా, ట్రావెల్ అంటే ఇప్పుడు తీర్థయాత్రలని వేరే ఎంజాయ్ చేయడానికి కుర్రవాళ్ళు తిరుగుతూ ఉంటారు కదా, అలా మీ ఏజ్లో మీరు వయసులో ఉన్నప్పుడు ఎక్కడికన్నా వెళ్ళారా? వెళ్ళాం, కాశీ వెళ్ళాం, రామేశ్వరం వెళ్ళాం. కాశీ వెళ్ళి రామేశ్వరం. అన్ని యాత్రలు. ఇప్పుడు మీకు మళ్ళీ తిరిగే అవకాశం ఒకటి వస్తే మీరు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారు? మధుర, ద్వారకా. మధుర, ద్వారకా. బాబాయ్ మీ జీవితంలో ఇప్పుడు దాకా చాలా ప్లేసులు చూశాను అంటున్నారు కదా, మీ లైఫ్లో గుర్తుండిపోయే ప్లేస్ అంటే ఏదన్నా ఉందా బాబాయ్? గుర్తుండేది ఏముంది మరి, అది గుర్తుండేది ఏముంది, మామూలుగానే చేస్తాం. అంటే అన్నిటిలో బాగా అనిపించిన ప్లేస్ ఏది అనేది? యాత్రలోనా? యాత్రలో రామేశ్వరం. రామేశ్వరం. మళ్ళీ వెళ్ళాలనిపించిందా? ఏమనుకో ఆ ఉద్దేశం లేదు. మీ ఏజ్ ఎంత ఉంటుంది బాబాయ్ గారు? 65. 65. అంటే ఓకే బాబాయ్, చాలా థ్యాంక్స్ బాబాయ్. ఓకే, ఇప్పుడు మరి ఆనందాన్ని కూడా అడుగుదాం. ఆనందాన్ని కూడా నాకు పరిచయమైన వ్యక్తి, స్ట్రేంజర్స్ అన్నాను కానీ యాక్చువల్గా కైకలూరులో ఉన్న వాళ్ళు మ్యాక్సిమం నాకు పరిచయమైన వాళ్ళే. ముందు ఈ రోజు అయితే మ్యాక్సిమం కైకలూరులో కవర్ చేస్తాను, రేపు నుంచి ఇంకా కంప్లీట్గా ఫుల్ స్ట్రేంజర్స్తో అయితే మన టాకింగ్ అయితే ఉంటుంది. ఆయన ఆనందనే ఎలా ఉంది వ్యాపారం? వ్యాపారం బాగుందా? 1000 మందిని ఇంటర్వ్యూ చేద్దాం అనుకుంటున్నాను. అదేంటంటే ట్రావెల్ కి సంబంధించి వాళ్ళ లైఫ్ లో ట్రావెల్ ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నా. ఇప్పుడు అలాగే నీ దగ్గర కూడా వచ్చాను. ఇప్పుడు ట్రావెలింగ్ మీద ఉన్న నీ ఒపీనియన్ ఏంటనే? ట్రావెలింగ్ అనేది మంచి ఎక్స్పీరియన్స్. అవునా? దాన్ని అందరూ ఎంజాయ్ చేస్తారు. ఎక్కడికి వెళ్ళినా సరే ఫ్రెండ్స్ తో గానీ ఫ్యామిలీస్ తో గానీ దూరంగా వెళ్ళి అలా చిల్ అవ్వాలని కానీ చూస్తూ ఉంటారు. నీ పర్సనల్ గా నువ్వు ఎప్పుడైనా ట్రావెల్ చేసావన్నా? బాగా చేశాను. ఎక్కడికి వెళ్ళావన్నా? మేము ఊటీ వెళ్ళాము, ఇటు కలకత్తా వెళ్ళాం. అంటే ఫ్యామిలీతో వెళ్ళారా లేకపోతే ఓన్ గా సింగిల్ గా? లోకల్ ఉన్న వైజాగ్ అరకు అలా వెళ్ళాం కానీ కుర్రలతో మటు దూరం వెళ్ళాం. ఫ్రెండ్స్ తో మంచి ఎంజాయ్ చేశారా? అవును, బాగా. అంటే చిల్ అయ్యారా? అంటే chill. నీ లైఫ్ లో బాగా గుర్తుండిపోయే ప్లేస్ ఏంటనే నువ్వు ట్రావెల్ చేసిన వాటిలో? ఊటీ బాగుంది. ఊటీ ఎన్నిసార్లు వెళ్ళారు? 2 times వెళ్ళాం. 2 times ఫ్రెండ్స్ తోనే బాగా ఎంజాయ్ చేశారు. బాగా. ఇప్పుడు ఒకవేళ నీకు ఏదైనా ఒక అవకాశం వచ్చి ఎక్కడికైనా ట్రావెల్ చేసే అవకాశం వస్తే ఎక్కడికి ట్రావెల్ చేద్దాం అనుకుంటున్నావు అని? అంటే డ్రీమ్ డెస్టినేషన్ అంటే ఏం లేదు కానీ అందరూ గోవా అంటారు, గోవాని టచ్ చేయాలి ఇప్పుడు దాకా ప్లాన్ లో ఉన్నాం. ఆ ప్లాన్ కూడా నీది వల్ల అవుతుంది. థ్యాంక్స్ అన్న. అయితే యాక్చువల్ గానే ఇంకో మాట, ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్న వీడియోస్ ట్రావెలింగ్ చేసేవాళ్ళు కొంతమంది ఇప్పుడు బికాజ్ నేనే ఉన్నాను, నా బిజినెస్ అన్ని కోల్పోయి కూడా కొన్నిసార్లు ట్రావెలింగ్ మీద పిచ్చితో తిరుగుతూ ఉంటా. నా లాంటి వాళ్ళు చూసినప్పుడు నీ అభిప్రాయం అనే? అభిప్రాయం ఏంటంటే పిచ్చోని కాదు కానీ మీ వల్ల చాలా మందికి దాన్ని ఏమంటారంటే ఈజీ అవుతుంది. అంటే అన్న ప్రాక్టికల్ గా చెప్పొద్దు, అంటే నేను ఏదో నీ ఎదురుకుండా ఉన్నాను తెలిసినోడిని అని నా గురించి కాకుండా ఓపెన్ హార్ట్స్ తో చెప్పన్నా. మా లాంటి వాళ్ళని చూస్తే పిచ్చోళ్ళు అనిపిస్తుందా లేకపోతే ఏమనిపిస్తుంది నీ అభిప్రాయం? పిచ్చోళ్ళు అంటే కొంచెం అటు ఇటుగా ఏంటంటే అన్ని వదిలేసుకొని అక్కడికి వెళ్ళి తిరుగుతున్నారు వీళ్ళు, వాళ్ళకి యూజ్ ఏంటి అనే థాట్ వస్తుంది ఎవరికైనా. ఇప్పుడు దాంట్లో ఉంటేనే దాని ఏంటో నీకు తెలుస్తుంది, మాకు తెలియదు కదా. మేమేమనుకుంటాం
ఈడు ఇక్కడ అంత వ్యాపారం వదిలేసుకొని అంటే మంచి బిజినెస్ ఇది. ఇక్కడ బిజినెస్ వదిలేసుకొని అంత దూరం తిరుగుతున్నాడు, ఇవన్నీ వదిలేసుకుంటున్నాడు అని ఆ ఫీల్ వచ్చేది. ఆ ఫీల్ వచ్చేది. కాకపోతే ఏంటంటే మీ వల్ల నేను చెప్తున్నా కదా, నా మనసులో ఉన్న చెప్తున్నా. మీ వల్ల ఏంటంటే ఎవరైనా టూర్ వెళ్ళాలన్నా అక్కడికి వెళ్ళాలన్నా ఈజీ అవుతుంది. ఈజీ. మీరు మొత్తం చెప్తారు కదా అవునండి. ఎంత ఎకనామీలో అవుతుంది, ఎంత ఏం చెప్తే ఇన్ఫర్మేషన్ వల్ల నాకు అది ఈజీ, అది బాగుంటది అది మాట. కానీ ప్రెసెంట్ ఉన్న ట్రెండ్ ఏంటంటే అన్న, ట్రావెలర్స్ కంటే కూడా కొంచెం బట్టలు కూడా తీసి వచ్చే వీడియోలే బాగా ట్రెండ్ అవుతా ఉంటాయి. అలాంటప్పుడు మాకు బాధ కలుగుతూ ఉంటది. కానీ మీలాగా ఎవరన్నా ఒక్కోసారి మాకు యూజ్ అవుతుందని చెప్తే కొంచెం హ్యాపీగా అనిపించింది. సో ఇప్పుడు నీ డ్రీమ్ డెస్టినేషన్ ఏంటన్నా గోవానా? ఓకే, త్వరగా నీ గోవా డ్రీమ్ క్లియర్ అవ్వాలని చెప్పి అనుకుంటున్నాను. ఓకే, నీ విలువైన సమయం మాతో ఓకే, కేటాయించి థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ అన్న. ఆయన ఫ్రైడ్ రైస్ బాగుంది. ఈ మ్యాటర్ ఏంటంటే అన్న, మేము ఒక 1000 మందిని స్ట్రేంజర్స్ ని ఇప్పుడు ట్రావెలింగ్ మీద ఉన్న వాళ్ళ ఒపీనియన్, ట్రావెలింగ్ గురించి వాళ్ళ అంటే ఒపీనియన్ అన్నమాట, ఏమనుకుంటున్నారు వాళ్ళ లైఫ్ లో ఏమైనా చిన్న చిన్న విషయాలు మాతో పంచుకుంటారని చెప్పి ఒక 1000 మందిని ఇంటర్వ్యూ చేద్దాం అనుకుంటున్నా. అలా నువ్వు 4వ అని. యాక్చువల్ గా ఇప్పుడు ట్రావెలింగ్ మీద మీ ఒపీనియన్ ఏంటనే? ట్రావెలింగ్ అంటే మేము ట్రావెల్ చేసేదా, మీరు ట్రావెలింగ్ చేసేదా? ఏదైనా కానీ అసలు ట్రావెలింగ్ మీద మీ ఒపీనియన్. ట్రావెలింగ్ చేసుకుంటే బాగానే ఉంటది. ట్రావెలింగ్ అనేది చాలా బాగుంటది, అద్భుతంగా ఉంటది. ఎందుకంటే ప్రతి సైట్ కి, ప్రతి గుడికి, ప్రతి టెంపుల్ కి, లేదా ప్రతి విషయందరికి వెళ్ళామనుకో, మన చూడటానికి అన్నిటికీ ట్రావెలింగ్ ఇంపార్టెంట్. ఓకే, ఆ ట్రావెలింగ్ అనేది సేఫ్టీగా ఉంటే అందరికి సేఫ్టీగా ఉంటది, బాగుంటది. దానివల్ల ట్రావెలింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇంపార్టెంట్ అంటారు. అంటే నీ లైఫ్ లో అన్న నువ్వు ఇప్పుడు దాకా ఎక్కడెక్కడికి ట్రావెల్ చేశారు? నేను చాలా దగ్గర ట్రావెల్ చేశాను. మెయిన్ ఏంటంటే ఎక్కువ శాతం విశాఖపట్నం, విజయనగరం, తర్వాత నెక్స్ట్ అరుణాచలం, నెక్స్ట్ తమిళనాడు, కేరళ, అయ్యప్ప స్వామి గుడి, ఇలాగా కాశీ, ఇలా ట్రావెలింగ్ చేశాను చాలా మటుకు. మీకు మీ చిన్నతనంలో ఫస్ట్ గా మీకు తెలియకుండా అనుకోకుండా వెళ్ళిన ప్లేస్ ఏదన్నా ఉందా? బాగా లాంగ్. నాకు తెలియకుండా మా ఫాదర్ అండ్ మదర్ ఫస్ట్ టైం తీసుకెళ్ళింది అదేంటంటే చిన్నవుటిపల్లి. అదే లాంగ్. లాంగ్. యాక్చువల్లీ చిన్నవుటిపల్లి అంటే మనకు దగ్గరే, మన ఊరికి. ఇప్పుడు అలా కాకుండా మీరు అంతకుముందు ఏం చేసేవాళ్ళు అన్న? అంతకుముందు నేను చదువుకున్నాను, 10th క్లాస్ వరకు చదువుకున్నా. తర్వాత నుంచి 10th క్లాస్ అయిన తర్వాత అక్కడి నుంచి వర్క్ లో దిపాను. ఇంకా నువ్వు లైఫ్ లో జీవితాంతం మర్చిపోలేని ట్రావెలింగ్ అంటే ఎప్పుడు చేశారన్న? మొన్న కాశీ చేసా. మర్చిపోలేని ట్రావెలింగ్, జీవితంలో మర్చిపోలేను నేను. ఇంకా మీ డ్రీమ్ డెస్టినేషన్ అంటే ఏమన్నా ఉందా? మీకు ఏదన్నా అవకాశం వచ్చి ఎక్కడికైనా వెళ్ళే అవకాశం వస్తే ఎక్కడికి వెళ్ళాలనుకుంటారు? నాకు మళ్ళీ అరుణాచలం వెళ్ళి గిరిప్రదర్శనం చేయాలని కోరిక. మళ్ళీ అరుణాచలం వెళ్ళి. ఇప్పుడు ప్రెసెంట్ యూట్యూబ్ లో, ఇన్స్టాలో వాటిలో వచ్చే వీడియోస్, ట్రావెల్ వీడియోస్ ఇవన్నీ చూసినప్పుడు మీ ఫీలింగ్ ఏమనిపిస్తా ఉంటది? చాలా కష్టపడుతున్నారు ఈ ట్రావెలర్స్ అందరూను, చాలా అద్భుతాలు చూపిస్తున్నారు. కానీ వీళ్ళకి ఎటువంటి ఉపయోగపడట్లేదు. ట్రావెలింగ్ వల్ల వాళ్ళకి బెనిఫిట్స్, అవకాశం జనాలు ఇస్తే ఏమైనా ఇంకా ఇంకా మంచి మంచి ప్లేసులు చూపిస్తారు. మేము వెళ్ళలేని ప్లేసులు కూడా వాళ్ళు మాకు చూపిస్తున్నారు. కానీ ఆ ప్లేస్ కి మేము ఎప్పటి నుంచో వెళ్దాం అనుకుంటున్నాం, కానీ మా వల్ల కాదు అసలు వెళ్తాకి. ఇంట్రెస్ట్ గా చూడాలనిపిస్తుంది, కానీ ఆ ప్లేసులకి మేము ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళలేము, చూడలేము. కానీ మీ ద్వారా మేము చూడగలుగుతున్నాం, యూట్యూబ్ ట్రావెలర్స్ ద్వారా. ట్రిప్ ఎప్పుడైనా వెళ్ళారా అన్ఎక్స్పెక్టెడ్ గా? అంటే అసలు మీ ప్లాన్ లో లేదు, ట్రిప్ కాదు అది, మీరు ఒక ప్లాన్ చేసుకోలేదు, ఏమీ చేసుకోలేదు, సడన్ గా ఎప్పుడన్నా వెళ్ళారా ఎక్కడికన్నా? అలాగే ఎప్పుడు వెళ్ళలేదు, అనిపించలేదు. సడన్ గానే వెళ్ళేది ఏంటంటే, సడన్ గా నా పురమాయించి అప్పటికప్పుడు చెప్పింది కాశీ. ట్రైన్లో వెళ్ళాము, ట్రైన్లో వెళ్ళి జర్నీ చేసాము. చాలా అద్భుతంగా ఉంది. అనుకోలేదు నా జీవితంలో నేను కాశీ అనేది చూస్తానని అనుకోలేదు, కానీ నా లైఫ్ లో కాశీ అనేది చూశాను. ట్రావెల్ చేయడానికి ముందు, చేసిన తర్వాత మీ ఫీల్ ఎలా అనిపించింది? కాశీ వెళ్ళొచ్చింది. ట్రావెల్ చేయక ముందు నేను బతుకుండగా కాశీ చూడగలను అనుకున్నాను. నేను కాశీ చూసిన తర్వాత బతికి మళ్ళీ మళ్ళీ కాశీ వెళ్ళాలనిపించేలాగా ఉంది. ఓకే, చాలా బెస్ట్ అన్న. ఇప్పుడు రీసెంట్ గా ఎవరన్నా కొత్తగా ట్రావెల్ చేయాలనుకునే వాళ్ళు కానీ, అంటే ట్రావెలర్స్ అనే కాదు, వీడియోలు చేసే వాళ్ళే కాదు, నార్మల్ గా ఎవరన్నా బయటికి వెళ్ళి కొన్ని రోజులు హ్యాపీగా ఎంజాయ్ చేసి వద్దాం అనుకునే వాళ్ళకి మీరు ఏమన్నా చెప్పాలనుకుంటున్నారా? చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసిన వెళ్ళొచ్చే వాళ్ళకి ఏంటంటే, ముందు వాళ్ళు సేఫ్టీ చూసుకోండి. ఎటువంటి ప్రయాణం చేసినా, ఎక్కడికి వెళ్ళినా సరే ఈ సెల్ఫీలని, వీడియోలని చేసి చాలా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు. ఎందుకంటే చాలా మంది బీచ్లకు వెళ్ళి పిల్లలు చనిపోవడం కానీ, లేదా ఇంకో రకంగా చనిపోవడం కానీ జరుగుతుంది. అటువంటి లేకుండా అన్ని రకాల సేఫ్టీ తీసుకొని ట్రావెల్ చేయండి. ట్రావెల్ చేసి హ్యాపీగా జర్నీ చేసి హ్యాపీగా ఇంటికి చేరుకోండి. అదే నా ఒపీనియన్. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న, మీ అమూల్యమైన టైం మాకు కేటాయించినందుకు చాలా థ్యాంక్స్ అన్న. నా పేరు జగదీష్, మీ పేరు? పేరు చెప్ప. సరే బాబాయ్, ఏం లేదు, మేము ట్రావెలింగ్ సంబంధించి ఒక 1000 మందిని స్ట్రేంజర్స్ అంటే 1000 మందిని ఇంటర్వ్యూ చేద్దాం అనుకుంటున్నాం. ఇప్పుడు ప్రెసెంట్ కుర్రోళ్ళు కానివ్వండి, అందరూ కూడా ట్రావెలింగ్ మీద మంచి ఇంట్రెస్ట్ గా అన్ని ప్లేసులు తిరుగుతున్నారు కదా. అలాగే మీ ఏజ్ లో మీరు ఎక్కడెక్కడ తిరిగి ఉంటారు? చాలా ఇలా అరకెళ్ళాను,
ఇప్పుడు మళ్ళీ ఒకవేళ మళ్ళీ వెళ్ళే అవకాశం వస్తే ఎక్కడికి వెళ్దాం అనుకుంటున్నారు? మళ్ళీ వెళ్ళే అవకాశం వస్తే ఇప్పుడు ఇప్పుడు చాలా కోరుకుందాం మరి అన్ని చెప్పాలి. అదే మీ కోరిక బాగా అసలు ఇప్పటికి నెరవేరిన కోరిక ఏంటో ఎక్కడికి అదే వెళ్ళాలని నేను చాలా తాటికి వెళ్ళా, అదే మనకు గుర్తులేవు. వెళ్ళాలని ఏమన్నా ఎక్కడికన్నా అనుకుంటున్నారా? ఎలా అనుకున్నా చాలా దూరం అయితే మనకు సోమత వెనకలేదు. అది ఇప్పుడు వీడియోలో చేస్తా ఇప్పుడు నా ఉంటారు ఎంత కదా. ఇప్పుడు నా ఎంత నా కొడుకులు ఉన్నారు, ఇప్పుడు వాళ్ళని దాటి మనం వెళ్ళి నన్ను ఏమంటారు? వాళ్ళు బాగానే తిరుగుతున్నారా? వాళ్ళు బాగా తిరుగుతున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు లైఫ్. మరి కుర్రోళ్ళు అందరికీ చెప్పితే మనం ఏం చేస్తాం? ఇప్పుడు ప్రెసెంట్ యూట్యూబ్ లో వీడియోలు చేస్తా ఉంటాయి కదా బాబా, ఎక్కడ తిరిగావు ఎక్కడ తిరిగావని చెప్పి. ఆ వీడియోలు చూసినప్పుడు మీ అభిప్రాయం? ఇంతవరకు వీడియో లేదు కదా, ఇప్పుడు అంటే వీడియో ఉంది. ఇప్పుడు వీడియోలు వస్తున్నాయి కదా, వాటిని చూస్తే మీ అభిప్రాయం ఏంటి? అవే ఉంది, ఎవడోపు కాడిది. కుర్రోళ్ళు ఎంజాయ్ చేస్తారు, ఇంతవరకు ఎంజాయ్ చేస్తాకి అప్పుడు డబ్బు లేదు, వెళ్తాకి ఫోన్లు ఎలాంటి అక్కడ ఫోన్ తీసుకుంటాకి లేదు కదా. వెళ్ళినా గుర్తుంచుకోవడానికి కూడా ఫోన్ లో వీడియోలు అప్పుడు లేవు, ఇప్పుడు ఉండేది ఉన్నాయి. ఇప్పుడు అంటే ఉన్నాయి, ఇప్పుడు జనరేషన్ బట్టి ఉన్నాయి. చాలా ఈజీ అయిపోయింది. ఇక్కడికి వచ్చామని చెప్పి మంచిగా సెల్ఫీ దిగుతున్నారు, ఎన్ని చేస్తున్నారు. అది అప్పుడు అన్ని లేవంటారు. లేవు అసలు ఎక్కడే. నేను అరకు 2 సార్లు వెళ్ళా. బాగా గుర్తుండిపోయే జర్నీ ఏంటి బాబాయ్ మీ లైఫ్ లో? నేను తాడతోలుతా నాకు గుర్తుండిపోయింది, ఇంకేముంది? తాడతాల్సేనా? మరి అంతే కదా. ఓకే బాబాయ్, చాలా థ్యాంక్స్ బాబాయ్, మీ అమూల్యమైన టైం మాకు కేటాయించినందుకు. హాయ్ తమ్ముడు, నా పేరు జగదీష్. తమ్ముడు మీ పేరు? నా పేరు స్వామి అనే. స్వామియా? ఏం లేదు తమ్ముడు, నేను ట్రావెల్ సంబంధించి ఒక 1000 మందిని స్ట్రేంజర్స్ తో మాట్లాడి ట్రావెలింగ్ గురించి వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంటి, వాళ్ళ లైఫ్ లో ఎక్కడెక్కడ ట్రావెల్ చేశారు ఏంటనో 2 ముక్కలు మాట్లాడదాం అనుకుంటున్నా. మాట్లాడొచ్చా? మాట్లాడనే. ఏం లేదు తమ్ముడు, ఇప్పుడు ప్రెసెంట్ ట్రావెలర్స్ ఉన్నారు కదా, చాలా వీడియోస్ వస్తా ఉంటాయి. అలాంటి వీడియోలు చూసినప్పుడు నీ ఫీలింగ్ ఏంటి తమ్ముడు? మనకు కూడా ఎలా అనిపించింది? ఎలా అనిపించిందా? నీ లైఫ్ లో ఇప్పుడు దాకా ఎక్కడెక్కడ ట్రావెల్ చేసావు? నేను బీచ్ కి అట్లా తిరిగాను ఫ్రెండ్స్. బీచ్ కి ఫ్రెండ్స్ తో. బాగా లాంగ్ ఎక్కడికి వెళ్ళావు తమ్ముడు? లాంగ్ అంటే హైదరాబాద్ ఇలా వెళ్ళాం ఫ్రెండ్స్. సరే, ఇప్పుడు నీకు ఎక్కడికైనా వెళ్ళే అవకాశం వస్తే ఎక్కడికి వెళ్దాం అనుకుంటున్నావు? అరకు గాని. అరకు ఇప్పుడు దాకా ఎప్పుడు వెళ్ళలేదు? అరకు వెళ్ళలేదన్న. అంటే నీ డ్రీమ్ డెస్టినేషన్ అదేనా? అదే అని అరకు గాని ఎక్కడికైనా వెళ్దామని. అంటే ఎలా ట్రావెల్ చేద్దాం? ఫ్రెండ్స్ తోనా, సింగిల్ గానా? ఫ్రెండ్స్ తోనే. ఫ్రెండ్స్ తో. మరి ఎప్పుడైనా ప్లాన్ చేసావు ఫ్రెండ్స్ తో కలిసి? ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాం, కాకపోతే కుదురుతుంది ఎవరికి. కుదరట్లేదా? కుదరట్లేదు. ఎందుకని? ఏమన్నా బడ్జెట్ ప్రాబ్లం లేకపోతే? బడ్జెట్ అంటే ఎవరి పనులు వాళ్ళు ఉంటున్నారు, కుదురుతుంది. ఏం పని చేస్తా ఉంటావు తమ్ముడు? నేను బైక్ మెకానిక్. బైక్ మెకానిక్. ఎక్కడ? ఈ ఊరేనా? ఇవ్వరు. ఎలా ఉంటది రెవెన్యూ? బాగానే సంపాదిస్తావు అనుకుంటా. పర్లా. మరి ఎప్పుడన్నా సరదాగా ఒక వెకేషన్ టైంలో ఏమైనా వెళ్ళాలని లేదా? వెళ్ళాలని ఉంది, కాకపోతే అందరూ కుదరాలి కదన్నా. కుదరదంటావా? కుదరదు. ఇప్పుడు రేపు పొద్దున్న ఫ్యూచర్ లో పెళ్లి అయితే నీకు ఈ అవకాశం ఉంటది అంటావా? ఉండదుగా. తిరిగే అవకాశం ఉండదా? ఉండదు. ఎందుకని పెళ్లి అయితే తిరగడానికి అవకాశం ఉండదు అని అంటారు? వాళ్ళు ఒప్పుకోరు కదన్న. ఫస్ట్ ఎవరు ఒప్పుకోరు? పెళ్లి చేసిన తర్వాత మన వాళ్ళు ఒప్పుకోరు వెళ్ళడానికి. వెళ్ళనివ్వరంటావా? వెళ్ళను. సరే తమ్ముడు, ఒకవేళ ఇప్పుడు ఈ రీసెంట్ గా ట్రావెల్ చేసే వాళ్ళు కానీ, లేకపోతే ఏమైనా అవకాశం ఉండి కూడా, ఇప్పుడు నువ్వు అవకాశం ఉంది కానీ సిచ్యువేషన్ కుదరట్లేదని ఫ్రెండ్స్ తోనే ట్రావెల్ చేయాలంటున్నావు. ఇలా అన్ని అవకాశాలు బాగుండి వెళ్ళాలనుకుంటే ఎక్కడికి వెళ్తావు? అరకు. అరకు. బాగా మెమరబుల్ గా ఎన్ని రోజులు ట్రిప్ వేస్తావు ఏంటి? 1 వారం. ఓకే, అలాగా. ఓకే తమ్ముడు, నీ డ్రీమ్ ఫుల్ఫిల్ అవ్వాలని కోరుకుంటున్నా. అరకు త్వరగా వెళ్తే గానీ. మరి ఉంటా, మరి బాయ్. యాక్చువల్ గా మాది ఏంటంటే బాబాయ్, ట్రావెల్ కంటెంట్ గురించి. ఏంటంటే మీ జీవితంలో కుర్ర వయసులో కానీ ఎప్పుడైనా ఎక్కడెక్కడ ట్రావెల్ చేశారు ఏంటి అనేది మాట్లాడదాం. మీరు 30 ఏళ్ళు సర్వీస్ బుర్రకథ. ఓకే, అంటే ఈ లెక్కన ఈ బుర్రకథలు ఇవి చెప్పడానికి చాలా ఊర్లు తిరిగి ఉంటారు కదా అప్పట్లో. బాగా గుర్తుండిపోయే ఊరేంటి బాబాయ్ నీకు? పాలకోళ్ళు బాగా తిరిగాయి. పాలకొల్లు బాగా తిరిగి మంచి ఎంజాయ్ చేసావు అక్కడ? అంటే ఇప్పుడు ఎంతమంది పిల్లలు బాబాయ్ నీకు? ఇద్దరు. మంచిగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారా లైఫ్ నాలో? నన్ను చూడటం నేను చూడట్లేదా? అదే. నువ్వే ఇప్పుడు స్వయం శక్తి పొలం చేస్తావా బాబాయ్? లేదమ్మా, వచ్చిన పింఛన్ బతుకున్నావు, అన్ని బాగానే అందుతున్నాయా కరెక్ట్గా? ఓకే బాబాయ్, థ్యాంక్స్ బాబాయ్, నీ విలువైన సమయాన్ని మాకు కేటాయించినందుకు చాలా థ్యాంక్ యూ వెరీ మచ్ బాబాయ్. పద్యం పాడతావా? దేవి కష్టములెట్లున్నను పుణ్యక్షేత్రమైన వారణాసిని దర్శించితిమి. అవును, చెప్పని బాబాయ్. అంతే కదా. కొంచెం ఒకసారి లైట్ లెక్కు. ఓకే బాబాయ్, మళ్ళీ చెప్పు ఫస్ట్ నుంచి. దేవి కష్టములెట్లున్నాను. అసలు ఏ కంపెనీకి అర్థం కాల. మాదా శ్రీదేవి డ్రామా కంపెనీ బాబాయ్. ఓకే, ఇప్పుడు రావాలి, గట్టిగా రావాలి, బయటకు లాగాలి. కష్టములెట్లున్నాను పుణ్యక్షేత్రమైన వారణాసిని దర్శించింది. అంటే శివరాత్రి, వారణాసి, వారణాసికి. అంటే ఇన్స్ట్రుమెంట్ బాగుంటుంది.
ఇన్స్ట్రుమెంట్ ఉండాలా? పడతాలే. ఆ, భక్తయోగ పథన్యాసి వారణాసి భవదురిత శాస్త్రవకరాసి వారణాసి స్వర్ణదీతత సంభాసి వారణాసి భావన క్షేత్రమునవాసి భావన క్షేత్రమునవాసి వారణాసి ఆ హృదయముల ఎగ్గు సిగ్గు వదిలివేసి స్వంత కుల ప్రసిద్ధికొక వల్ల కటించిన వేసురాళ్ళ మేల్కొల్పిల నిల్లు నా హృదయముల ఎగ్గు సిగ్గు వదిలివేసి పెట్టేసాడు బాబాయ్. దాసిగా నిన్ను అమ్ముకోదలసినాడ ఓడలను నిన్ను కొనువారు ఊరు వెదకుకొని పోవుదము ముందుకు పదా అమ్మా లతాకి ఎట్లా ఉంది? సూపర్ ఉంది బాబాయ్. మేము మంచి ఎంటర్టైన్మెంట్. యాక్చువల్గా మనం ట్రావెల్ గురించి తెలుసుకుందాం అనుకొస్తే అనుకోకుండా ఇద్దరు బాబాయిలు తగిలేరు. మన కళాకారులు, బాబాయిలు అనే కంటే కూడా ఇద్దరు కళాకారులు అన్నమాట. హాయ్ తమ్ముడు, నా పేరు జగదీష్. మీ పేరు? సన్నీ. సన్నీ. ఏం లేదు తమ్ముడు, నేను ఒక 1000 మందిని ట్రావెలింగ్ గురించి వాళ్ళ ఎక్స్పీరియన్స్ స్ట్రేంజర్స్తో మాట్లాడి తెలుసుకుందాం అని చెప్పి అనుకుంటున్నా. అలాగే ఇప్పుడు నీ దగ్గర కూడా వచ్చాను. యాక్చువల్గా ఇప్పుడు ట్రావెలింగ్ మీద నీ ఒపీనియన్ ఏంటి? ట్రావెలింగ్ అంటే జస్ట్ అలా తిరగడం, ఫుల్ లైఫ్ ఎంజాయ్ చేయడం అంతే. అంతేనా? ఇప్పుడు చాలా వీడియోలు వస్తూ ఉంటాయి కదా, ట్రావెల్ చేసిన వాళ్ళ వీడియోలు. ఆ వీడియోలు చూసినప్పుడు నీ ఫీలింగ్ ఏంటి? మనం కూడా వెళ్తే బాగుండు, ఎలా లైఫ్ అలా పీస్, మైండ్ పీస్ ఉంటది, బాగుంటది. అలాగే ఇప్పుడు దాకా ఎక్కడెక్కడ తిరిగావు తమ్ముడు? మాక్సిమం అన్ని ఏరియాస్ కవర్ చేస్తాను. అన్ని ఏరియాస్. అంటే నీ డ్రీమ్ డెస్టినేషన్ అంటూ ఏమన్నా ఉందా? ఎక్కడికైనా అంటే డ్రీమ్ ఎప్పటికైనా సరే లైఫ్ లో అక్కడికి వెళ్ళాలి అనే ప్లేస్ ఏదన్నా ఉందా? నా డ్రీమ్ అంటే హిమాచల్ ప్రదేశ్. హిమాచల్ ప్రదేశ్. హిమాచల్ ప్రదేశ్ లో ఎక్కడ? అన్నీయా? అన్ని అక్కడికి వెళ్ళిన తర్వాత కొద్దిగా ఫ్రీగా అవ్వాలి. ఒకవేళ నీకు టైం కుదిరి, బడ్జెట్ అన్ని కుదిరి, మంచిగా అన్ని సెట్ అయితే ఎన్ని రోజులు ట్రిప్ వేస్తావు? నేనా అక్కడే ఉండిపోతాను. అక్కడే ఉండిపోతాను. అంటే చాలా ఇష్టం అనమాట ట్రావెలింగ్. ట్రావెలింగ్ చాలా ఇష్టం. ఇప్పుడు ప్రెసెంట్ ట్రావెల్ చేసే వాళ్ళు కానీ వేరే వీళ్ళందరూ ఇప్పుడు నాలాంటి వాళ్ళు చాలా మంది తిరుగుతూ ఉంటారు కదా, వాళ్ళందరికీ నువ్వేమైనా చెప్పాలనుకుంటే ఏం చెప్పాలనుకుంటున్నావు? నేనా ఏం చెప్పాలనుకోలేదు, లైఫ్ ని ఎంజాయ్ చేయండి అంతే. ఏమొద్దు లైఫ్ మాత్రం ఫుల్ గా ఎంజాయ్ అంతే. ఇంకోటి, చాలా మంది ఇప్పుడు ట్రావెలింగ్ మీద పిచ్చతో ట్రావెలింగ్ చేస్తూ లైఫ్ ని వదిలేసి చాలా లాస్ అయిపోయి తిరుగుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి కూడా ఒకటే మాట, శుభ్రంగా మీ బడ్జెట్ లో శుభ్రంగా వెళ్ళి లైఫ్ ఎంజాయ్ చేసి మైండ్ రిలీఫ్ చేసుకున్నా అంతే. రీసెంట్ గా ఎక్కడికి వెళ్ళావన్నా? రీసెంట్ గానా అరకు వెళ్ళావు. ఫ్రెండ్స్ తో వెళ్ళావు, ఫ్యామిలీతోనా? ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేసావు బాగా? ఎంజాయ్ చేసాను. ఇప్పుడు సడన్ గా ఎవరికైనా ఫోన్ చేసి ట్రిప్ కి రా అంటే ఎవరు వస్తారు? నా ఫ్రెండ్సా?
దొంగనా కొడుకులు ఎవరు రారు. తొగ్గురా కొడుకులా ఎవరు రారు. అయ్యో చూడు బ్రో ట్రై చేయ ఎవరికైనా లేదు phone లేదు చేస్తే వస్తారా? అసలు ఎవరు రారు. రారా? వస్తానంటారు ఆ టైంకి హ్యాండ్ ఇచ్చేస్తారు అంతే. అంతా ఎవరు హ్యాండే? హ్యాండ్. ఎవరు ఒక్కరు కూడా రారంట ఒక ప్లాన్ చేసుకున్న తర్వాత ఏమవుద్దంటే అందరూ ఓకే ఓకే అంటారు. ఆ టైంకి మా ఇంట్లో ఒప్పుకోలేదు, మేము రాలేము, వచ్చేట్లేదు అంటారు. నీకేమవుతుంది, ట్రిప్ ఇప్పుడు క్యాన్సిల్. లాస్ట్ మినిట్ లో ట్రిప్ క్యాన్సిల్ చేసి మీ ఫ్రెండ్ ఎవడన్నా ఉన్నాడు ఒకడు బాగా గుర్తు పెట్టుకోగలిగినాడు ఉన్నాడు, కాకపోతే అటు ఇప్పుడు అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా. అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా. పేరు చెప్పగలవా? పేరు వచ్చి బాను. బాను. ఉం. అంటే లాస్ట్ మినిట్ లో క్యాన్సిల్ చేస్తారా? అంతే. మీ బ్యాచ్ లో వెళ్దాంరా మామ అంటే వచ్చేవాడు ఎవడో లేడా ఒకళ్ళు కూడా? వెళ్దాం వచ్చేవాడు అంటే వస్తానంటారు కానీ ఆ టైంకి రారు. ఎవరు ఆ టైంకి రారు. రారు. ఎప్పుడు మీ బ్యాచ్ లో ట్రిప్ ఎవరు ప్లాన్ చేస్తారు ఎక్కువగా? మా బ్యాచ్ లో ట్రిప్ ప్లాన్ చేసేది బంటి అని. బండి. మా ఏదైనా సరే మీ తమ్ముడా? మా తమ్ముడే. ఆ, ఏదైనా ఆడే. ఆ, ఎక్కడికైనా వెళ్దామంటే ఓకే వెళ్ళిపోతాం అంటాడు అంతే. ఆ. ఆ టైంకి ఎవరు కూడా రెస్పాన్స్ అవ్వరు. ఉన్న వాళ్ళు వెళ్ళిపోతాం అంతే. నెక్స్ట్ ఏమైనా ప్లాన్ చేస్తున్నావు మరి? నెక్స్ట్ ప్లాన్ చేస్తున్నాం. అంటే జస్ట్ అలా అది సంథింగ్ ఏదో పేరు ఉంది బ్రో అక్కడ. మనకి దగ్గర మారేడుమల్లి. కేరళ కదా మొన్న కాదు మనకి పాండిచేరి వెళ్దాం అని చెప్పి ఓకే. ప్లాన్ చేస్తాం. అంటే మంచి గట్టిగా ప్లాన్ చేశారు అయితే. గట్టిగా ప్లాన్ చేసాం. ఆ, కుర్రోళ్ళకు దొరుకుతలేదు అంతే. ఓకే. పాండిచేరి ఎందుకు? లైఫ్ ఎంజాయ్ బ్రో అంతే. అదే ఎంజాయ్ అంటే రేట్లు తక్కువ అని కదా? అంతే అంతేనా? అంతే. ఓకే బ్రో, ఖచ్చితంగా నువ్వు అనుకున్న ప్లేస్లు అన్నిటికీ తిరగాలి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్. ఆయన నా పేరు జగదీష్. మీ పేరు? నితిన్ అన్న. నితిన్ అన్న. ఏం లేదన్నా, నేను ట్రావెలర్స్ గురించి ఒక 1000 మందిని స్ట్రేంజర్స్ ని ట్రావెలింగ్ మీద ఉన్న వాళ్ళ ఒపీనియన్ తెలుసుకుందాం అని చెప్పి ఒక సిరీస్ అయితే చేస్తున్నాను. దానిలో భాగంగా ఇప్పుడు నీకు నీ ప్రొఫెషనల్ గా కానీ లేకపోతే నీ పర్సనల్ గా కానీ ట్రావెలింగ్ మీద నీ ఉద్దేశం ఏంటనే? నాకు కూడా ఎప్పటి నుంచో ట్రావెలింగ్ చేయాలని ఉంది, కానీ ఏంటంటే కొంచెం ఫ్యామిలీ సిచ్యువేషన్ వల్ల, వర్క్ ప్రెజర్ వల్ల చేయలేకపోతున్నా. కానీ ట్రావెలింగ్ అనేది చాలా ఇంట్రెస్ట్ ఉందన్న. లాంగ్ జర్నీ చేయాలని చెప్పేసి. ఏం చేస్తా ఉంటా? హాస్పిటల్లో స్టాఫ్ నర్స్ అన్న. స్టాఫ్ నర్స్. ఓకే. అయితే అన్న ఇప్పుడు ప్రెసెంట్ ఇప్పుడు దాకా ఎక్కడెక్కడికి ట్రావెల్ చేసావన్నా? ఇక్కడ లైక్ మన చిన్న ప్లేస్ మనం అరకు కానీ మన హైదరాబాద్ చార్మినార్ ఈ లోకల్లోనే. ఇప్పుడు నీ డ్రీమ్ డెస్టినేషన్ అంటే ఏమైనా ఉందా అన్న? డ్రీమ్ అంటే ఏం లేదన్న, కానీ ఒక న్యూ ఇయర్ అట్లా వేరే కంట్రీకి వెళ్ళేసి అక్కడ ప్లేసులు అన్ని చూడాలి. వేరే కంట్రీ? కంట్రీకి ఏదన్నా కంట్రీ పేరు ఏదన్నా? న్యూయార్కే. న్యూయార్క్ మొత్తం చక్కలు కొట్టాలని ఉందన్నమాట. అయితే చేయాలని ఉంది. మీ ఫ్రెండ్స్ అందరూ కూడా ట్రావెలింగ్ అంటే బాగా ఇష్టమేనా మీ ఫ్రెండ్స్ కి? కొంచెం పర్లేదు అన్న. అందరికంటే ఎంతమంది ఉంటారన్న మీ గ్యాంగ్? ఒక 6 మెంబర్స్ ఉంటారు. 6 మెంబర్స్. 6 మెంబర్స్. మీరు అందరూ కలిసి ఎప్పుడన్నా ఎక్కడికైనా ట్రావెల్ ప్లాన్ చేసాం, అరకు ప్లాన్ చేసాం. ఆల్రెడీ సక్సెస్ అయింది ఒకసారి. ఇప్పుడు సడన్ గా మీ ఫ్రెండ్స్ లో ఎవరికైనా ఫోన్ చేసి అరే మామ ఎక్కడికైనా వెళ్దాం అంటే ఇప్పుడు వచ్చే ఫ్రెండ్ ఎవరైనా ఉన్నారా? ఉన్నారన్న. ఇక్కడే మనం ఇప్పుడు మన ఫ్రెండ్ ఒకడు ఉన్నారు, వస్తారు పక్కాగా వస్తారు. రాగలుగుతారు. ఇప్పుడు ఫోన్ చేస్తావా సడన్ గా? సడన్ అంటే తన దగ్గర ఫోన్ లేదు, మ్యారేజ్ జరుగుతుంది. మ్యారేజ్ జరుగుతుంది. ఇప్పుడు అక్కడ marriage. ఓకే అన్న, ఇప్పుడు ట్రావెల్ చేసే వాళ్ళకి కానీ ఇప్పుడు ట్రావెల్ చేసే వాళ్ళకి యూత్ కి ఎవరైనా తిరిగే వాళ్ళకి ఏమైనా సందేశం ఇవ్వాలనుకుంటే ఏం చెప్తా ఉన్నాయి నువ్వు? ఏమన్నా మీరు మంచి తిరగండి, మమ్మల్ని కూడా ఏమైనా ఛాన్స్ ఉంటే మమ్మల్ని చెప్పండి అని చెప్పేసి ఒక సజెషన్ ఇస్తాను. అంతేనా? ఇప్పుడు ట్రావెల్ వీడియోస్ చేస్తా ఉంటారు చాలా మంది, నాలాగా ఇంకా మా నాన్ వెజ్ పెద్ద పెద్ద యూట్యూబర్లు వీడియోస్ చూపిస్తా ఉంటారు. అలాంటి వీడియోలు చూపించినప్పుడు ఏమనిపిస్తుంది మీకు? అలా మనం కూడా తిరిగితే మంచిగుంటది అని చెప్పేసి ఒక ఫీల్ ఉంటది. ఇలా పిచ్చోళ్ళరా అనిపిస్తుందా లేకపోతే మంచిగా ఎంజాయ్ చేస్తున్నారా అనిపిస్తుందా? ఏదన్నా మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు అనిపించింది. అంటే కొత్త ప్లేస్ లో కొత్త పర్సన్స్ ని అన్ని తెలుసుకుంటారు కదా, సో మంచిగా ఉంటది ఫీల్. ఇప్పుడు సడన్ గా ఇండియాలో ఎక్కడికైనా వెళ్ళే ప్లేస్ అవకాశం నీకు ఇస్తే ఏ ప్లేస్ ఎంచుకుంటావు? చార్మినార్. ఆల్రెడీ చూసాను అంటున్నావు మళ్ళీ? చూసాను మళ్ళీ ఫ్రెండ్స్ తో. ఇంకా అంటే సోలో ట్రిప్ వేసా. సో ఇంకా తాజ్ మహల్ ఒకటి. సోలో ట్రావెలింగ్ అంటే సోలో బ్యాక్ ప్యాకింగ్ చేసేవన్నా? సోలో బ్యాక్ ప్యాక్. మనకి ఇంకా ఫ్రెండ్స్ తో ఆగ్రా గానీ లైక్ అట్లా ప్లేస్ కి వెళ్ళాలి. ఓకే. రేపు మ్యారేజ్ అయిందన్నా? లేదన్నా. రేపు మ్యారేజ్ అయితే మీ వైఫ్ తో కలిసి ఎక్కడికైనా ప్లాన్ చేస్తావు మరి? ఉంది ఊటీ. వైఫ్ తో ఊటీ ప్లాన్, కొడైకెనాల్ గానీ మొత్తం హనీమూన్ అంతా అక్కడేనా? అక్కడికి అన్నా. అదేరా? ఓకే అన్న, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అన్న, నీ విలువైన సమయం మాకు కేటాయించినందుకు. బాయ్ అన్న. ఇక్కడ ఏంటంటే ప్రెసెంట్ ఒక 1000 మంది స్ట్రేంజర్స్ తో ట్రావెల్ గురించి వాళ్ళ ఎక్స్పీరియన్స్ ని షేర్ చేస్తారని చెప్పి 1000 మందిని ఇంటర్వ్యూ చేయబోతున్నా. అలా ఇప్పుడు నువ్వు కూడా ఒకరివి. యాక్చువల్గా ఇప్పుడు ట్రావెలింగ్ గురించి నీ ఎక్స్పీరియన్స్ ఏంటి? నేనైతే ఎక్కువగా అయితే ట్రావెలింగ్ ఎక్కడికి వెళ్ళలేదన్న. ఒక దగ్గరికి వెళ్ళాం, మారేడుమిల్లి, అదే అంతే. ఇంకెక్కడికి టెంపుల్స్ కి వాటి కంటే దగ్గర
ఇప్పుడు ట్రావెల్ చేసే వాళ్ళు ఉన్నారు కదా, ట్రావెల్ వీడియోలు చేస్తా ఉంటారు. ఆ వీడియోలు చూసినప్పుడు నీ ఫీలింగ్ ఏంటి తమ్ముడు? అంటే ఒకళ్ళ వీడియోలు చూసినప్పుడు పిచ్చ అనిపిస్తుంది, ఒకళ్ళ వీడియోలు చూసినప్పుడు ఏంటంటే ఏమో మనం వెళ్ళైపోయాం అనిపిస్తుంది, ఒకళ్ళ వీడియోలు చూసినప్పుడు ఏమో వాడు ఎందుకు చేస్తున్నాడు అసలు ఆడికన్నా అర్థం ఉందా అనిపిస్తుంది నాకు. ఒక్కో జానర్ ఒకలా ఉంటది కదా, ఒకటి చెప్పే నీ విధానం లైఫ్ ఒకలా లో ఉంటది. ఎప్పుడైనా ఎక్కడికైనా ట్రావెల్ చేయాలనుకొని ఒక డ్రీమ్ డెస్టినేషన్ ఏదైనా ఉందా? అంటే ఉన్నాయి, రెండు ఉన్నాయి. ఒకటేమో కేదార్నాథ్ వెళ్ళాలని, ఒకటేమో అరుణాచలం వెళ్ళాలని. ఒకవేళ నీకు ఇప్పుడు ఎక్కడికైనా వెళ్ళే వారం నీకు ఇప్పుడు వస్తే ఉమ్. ఎవరినైనా తీసుకొని అలా తీసుకెళ్ళి ఫస్ట్ నెంబర్ ఎవరిది నువ్వు ఫోన్ చేసేది నీతో పాటు ట్రావెల్ చేయడానికి? నాతో పాటు ఫోన్ అయితే చేయను, మామూలుగా అంటే తీసుకెళ్ళాలి అనుకునే పరం అయితే మా ఇంట్లో వాళ్ళని, మా అమ్మమ్మని తీసుకెళ్తాను. మీ అమ్మమ్మనే? ఎక్కడికి తమ్ముడు? అరుణాచలం తీసుకెళ్తాను. ఆవిడకి ఎప్పుడు వెళ్ళాలంటుంది కానీ ఇప్పుడు దాకా వెళ్ళలేదు. దాని గురించి మామూలుగా ఇంకా ఫన్ గా అలాగైతే ఫ్రెండ్ ఒక ఆయన ఉన్నాడు, ఆయన తీసుకెళ్తాను. ఓకే. ఇప్పుడు ట్రావెలింగ్ సంబంధించి ఇప్పుడు లేటెస్ట్ గా ట్రావెల్ చేసే వాళ్ళందరికీ కూడా నీ వంతుగా నువ్వేమన్నా సజెస్ట్ చేయాలంటే ఏం సజెస్ట్ చేస్తావు? ఏం సజెషన్ అంటే ట్రావెలర్ ఉన్నారు, వాళ్ళు ఏంటంటే అసలు సెంటిమెంట్ తప్ప ఏమీ లేదు. ఒకడు ఉన్నాడు, నేను ఆయన చూస్తే ఇన్స్టాగ్రామ్ డిలీట్ చేయాలి. ఎవరు పేరు చెప్పొచ్చు కదా? ఎందుకులే, తెలిసినోడే బాగా. ఎందుకులే ఆడు అన్న, పల్లె ప్రశాంత్ తర్వాత ఆడే నాకు తెలిసి సెంటిమెంట్ శేఖర్ అంటే ఆడే. అసలు ఈ ఇన్స్టాగ్రామ్ గానీ యూట్యూబ్ లో గానీ ఇంటికాడ ఉంటాడు, నేను అక్కడికి వెళ్ళాను కష్టాలు పడిపోయాను అంటాడు. ఆ నెనపలో కూడా చేసా, తెలిసా ఇద్దరం కూడా కలిసి తిరిగాం, చేసాం ఒక 2-3 రోజులు. ఎందుకని పేరు చెప్తలేదు. అంటే నష్టం ఏంటంటే ఇప్పుడు ట్రావెలింగ్ అనేది కొంతమందికి పిచ్చ, కొంతమందికి ఫ్యాషన్. అండ్ అలాగే ట్రావెలింగ్ మీద నీకేమన్నా నీ ఒపీనియన్, నీ పర్సనల్ గా? అంటే ట్రావెలింగ్ అంటే అన్న మనకేంటంటే మైండ్ సరిగ్గా లేనప్పుడు, అంటే నా పర్సెప్షన్ లో నేను చెప్తున్నా, మన మైండ్ సరిగ్గా లేనప్పుడు, మన బాధ ఉన్నప్పుడు మన సోలో ట్రావెలింగ్ అనేది చాలా బెస్ట్ అనమాట. నువ్వు ఎక్కడికి వెళ్ళు, నువ్వు హిమాలయాలకు వెళ్తావా, లేకపోతే పక్కన టెంపుల్కి వెళ్తావా, వాట్ ఎవర్ ఇట్ ఇస్, నీకు నచ్చిన ప్లేస్ ని నువ్వు పీస్ఫుల్ గా గడపడం, నువ్వు దాన్ని చూడడం, ఎంజాయ్ చేయడం, అదే ఎక్కడికైనా. అంటే ఇప్పుడు కూడా నువ్వు ఇక్కడ పీస్ఫుల్ గా ఎంజాయ్ చేయడానికి దానికోసమే వచ్చాను. ఇంటికాడ కొంచెం అంటే కొంచెం ఉంటాయి కదా మనిషి అన్నాక, కొంచెం సర్టన్ బాధలు ఉంటాయి, ఇంటికాడ ఫ్యామిలీ టెన్షన్స్ ఉంటాయి, జాబ్ టెన్షన్స్ ఉంటాయి, అన్ని కొంచెం పీస్. మా ఇల్లు అంటే కొంచెం దూరం నుంచి వచ్చాం, అంటే ఇది ట్రావెల్ చేసినట్టే కానీ అంటే నా సర్కిల్లో. ఓకే. ఇప్పుడు నువ్వు ఎక్కడికన్నా ట్రిప్ ప్లాన్ చేస్తే, నువ్వు ఫోన్ చేస్తే వెంటనే వచ్చే ఫ్రెండ్ ఎవడన్నా ఉన్నాడా మీ ఫ్రెండ్స్ లో? ఉన్నారన్నయ్య. ఇప్పుడు ఒకరి పేరు చెప్పకపోతే బాగోదు, చాలా మంది ఉన్నారు. ఇప్పుడు ఫోన్ చేస్తే మా ముందు వెంటనే టక్కన వస్తానరా మామ అనే ఫ్రెండ్ ఎవరన్నా ఉన్నాడా? ఉన్నారన్నయ్య. మరి ఫోన్ చేసి మాకు ప్రూవ్ చేయనా? సరే అయితే వెంటనే ఆన్ ది స్పాట్ వస్తాననాలి, స్పీకర్ ఆన్ చేయి. ఏమంటాడు మళ్ళీ? అంటే నువ్వు ఇప్పుడు అర్జెంట్ గా ఎక్కడన్నా మైబీ ఎక్కువ దూరం కూడా వద్దు, కొన్ని మారేడుమిల్లి, అరకు లాంటి ప్లేసులు చెప్పు. ఏమంటే పిచ్చెక్కింది అంటాడు? చెప్పు అసలు ఏమంటాడు చూద్దాం. ఏంటి ఇది ఇక్కడ ఉన్నానని చెప్పకుండా చెప్పండి. చెప్పు, ఇలా వెళ్దాం మామ, ఇలా అరకు వెళ్దాం మామ సడన్ గా అని చెప్పంటే వస్తారా లేదా అని. దుర్గా ఎక్కడరా, ఏం చేద్దాం? అరే అరకెళ్దాం, వస్తావా? ఇప్పుడే బయలుదేరిపోతాం. 7ంటికి వెళ్ళిపోదాం అరకు, కార్ వేసుకెళ్ళిపోదాం. నువ్వు నేను సాయిగడు రా, ఇప్పుడు వెళ్ళిపోదాం, బయలుదేరదాం. ఇప్పుడు బయలుదేరి వెళ్ళి చూసొద్దాం రా, వచ్చేద్దాం. 2 రోజులు 3 రోజులు చూద్దాం, దాన్ని బట్టి. డబ్బులు నా దగ్గర ఉండేలేరా, నా దగ్గర ఉన్నాయి డబ్బులు, నువ్వు కూడా ఇచ్చుకో 10,000. నిజంగారా? నేను 2,000 పట్టుకుంటా, వస్తావా రావా? నువ్వు వస్తావుగా? అరే ఓ 10 నిమిషాల్లో రెడీ అవరా? సరే సరే ఉంటున్నా. ఇప్పుడు వచ్చేస్తాడు. ఇప్పుడు నాకు చెక్కేస్తాడు బాబా. అంటే చెప్తుంది కానీ అంటే ఇంత ఫాస్ట్ గా సడన్ గా సర్ప్రైజ్ గా చెప్పినా సరే వచ్చి రెడీగా ఉన్నారు మన ఫ్రెండ్స్. మంచి ఫ్రెండ్సే ఉన్నారు భయ్య. అయితే నీకు చాలా ప్లేస్లు ఎంజాయ్ చేసి ఉంటావు. ఇప్పుడు దాకా ఎన్ని ప్లేస్లు తిరుగుంటావు? నేనంటే చెప్తే నవ్వుతావా? నేను ఒక దగ్గరికి వెళ్ళాను, మాడమిల్లి ఒకటి వెళ్ళాను. నేను మాక్సిమం వెళ్తే టెంపుల్స్ కి, మాక్సిమం ట్రావెలింగ్ అంటే నేను టెంపుల్స్ కి వెళ్తాను. ఏంటంటే నా చిన్నప్పటి నుంచి పెరిగిన ప్రదేశాలు కానీ ఏంటంటే ఎక్కువ స్పిరిచువల్ గానే, అంటే పెత్తరప్త, చింతరప్త. పెత్తరప్త అంటే తెలుసు, ద్వారకా తిరుమల. వెళ్తే మాడిమిల్లి, ఇంక గట్టిగా వెళ్తే విజయవాడ దుర్గంతల్లి గుడి, ఆ కిష్టలంక, ఆ ఇసుక,
అంతే. ఇంక ఇదేమో బీచ్. చాలా తక్కువ అనమాట తిరిగేది కొట్టాలి. మీలాగా వేల కిలోమీటర్ అంటే నేను వెళ్ళలేను, చేయలేను కూడా. చాలా థ్యాంక్ యూ వెరీ మచ్ నీ ఎక్స్పీరియన్స్ మాతో పంచుకున్నందుకు. ఇంకా ఏమన్నా చెప్పాలనుకుంటున్నావా? ఏముందన్న ఇంక చెప్పేది ఏం లేదు. ఏంటంటే ఇప్పుడు నేను చెప్పుదాం అనుకున్నా ఏంటంటే ట్రావెలర్స్ కానీ వీళ్ళందరికి కానీ కంటెంట్ అనేది జెన్యున్గా నువ్వు ఏదైతే కొంతమంది ఇప్పుడు ఇందాక నేను చెప్పింది ఏంటంటే ఆ మాట నేను వెనక్కి తీసుకుంటా. ఏంటంటే కొంతమంది కష్టపడిన వాళ్ళు ఉన్నారు, ఆ కష్టాన్ని చెప్పుకోవచ్చు. కానీ ఏంటంటే ఓవర్ సీకింగ్ అనేది బాగా ఎక్కువైపోతుంది ఇప్పుడున్న కంటెంట్. అది కొంచెం తగ్గించుకుంటే చాలా బాగుంటుంది. అంటే ట్రావెలర్స్ పర్స్పెక్టివ్ అలా కాకుండా నార్మల్ గా ట్రావెల్ చేయాలి అనుకునే వాళ్ళు, ఇప్పుడు కంటెంట్ పరంగానే కాకుండా నార్మల్ గా తిరగాలి అనుకునే వాళ్ళు ఏమని చెప్పాలనుకుంటున్నావా? ఏముందన్నా తిరగాలనుకుంటే ఆడి ఎక్కడ అంటే ఒక్కో టైం ఒక్కోటి అన్న. ట్రావెలింగ్ అనేది అంత ఇంపార్టెంట్ అంటావా లైఫ్ కి? అంటే చాలా ఇంపార్టెంట్ అన్న. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను చెప్తాను ఏంటంటే ఇంట్లో నేను చెప్తున్నా బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే చాలా మంది ఏంటంటే సూసైడ్ చేసుకుంటున్నారు, ఏంటి లవ్ ఫెయిల్యూర్ అయిపోతున్నారు, లేకపోతే ఇంటికాడ అప్పులు అయిపోయి బయటికి చచ్చిపోతున్నారు. ఏంటంటే ఆ టైంలో వాళ్ళు ఏం చేద్దాం అనుకున్నారు వాళ్ళకి తెలుతుల్లా. ఏముంది ఒక 3-4 రోజులు ఇంట్లో ఎంతో కొంత అమౌంట్ తీసుకుంటే ఎవరా లక్షల అప్పు చేసినోడు ఒక 10,000 అడితే ఇంట్లో ఎవరా, లేకపోతే పక్కన వాళ్ళు ఎవరా, తీసుకుని బయటికి వెళ్ళు, మైండ్ సెట్ చేసుకుని మళ్ళీ కట్టుకో. ఒకటి ఏదైనా కానీ లైఫ్లో మనం సోలోగా వెళ్ళేది చాలా ఇంపార్టెంట్ ఉంటుంది, చాలా బాగుంటుంది కూడా. అంటే సోలో ట్రావెలింగ్ ఎలాంటి ప్రాబ్లం అయినా హీల్ చేస్తుంది. అది సరే తమ్ముడు, ఇదే ఈరోజు మా ఫస్ట్ ఎపిసోడ్లో లాస్ట్ పర్సన్ నువ్వే. చాలా థ్యాంక్స్ తమ్ముడు, మీ ఎక్స్పీరియన్స్ అంతా కూడా పంచుకున్నందుకు. అండ్ ఇలాగే ఇంకా చాలా మందిని తీయబోతున్నాం. ప్రతి వీడియో మిస్ అవ్వకుండా చూడాలనుకుంటే కనుక ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. అండ్ అలాగే బెల్ మాత్రం కొడతాం మర్చిపోమాకండి. గంట కొడితేనే నీకు నెక్స్ట్ ఎపిసోడ్ మీకు వస్తుంది, అది మాత్రం మర్చిపోమాకండి. థ్యాంక్ యూ తమ్ముడు. సరే అండి. ఇది మామ డే 1లో అయితే మనం చాలా మందిని అప్రోచ్ అయ్యాం. అలా కొంతమంది తిట్టారు, కొంతమంది బాగా మంచిగా మాట్లాడారు, కొంతమంది అయితే అన్ఎక్స్పెక్టెడ్గా వేరే ఏదేదో చేశారు. ఇప్పుడు మీరు చూశారు కదా, ఇలా అందరినీ అయితే కలిసి ఇలా మాట్లాడి కొన్ని స్టోరీలు అయితే తెలుసుకున్నాం. ఇంకా అలాగే మొత్తం 1000 మంది స్టోరీలు అంటే ఒక వీడియోలో అవ్వదు కదా, కనీసం ఆల్మోస్ట్ ఒక 100 వీడియోలన్నా వస్తాయి. ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా చూడాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ కొడితే గంట కొట్టారనుకోండి, ఖచ్చితంగా నేను వీడియో పెట్టగానే మీకు గంట మోగిద్ది. ఇలాంటి మరిన్ని కొన్ని 100 స్టోరీలు మనం తెలుసుకుందాం. ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్దాం, ప్రతి ఒక్కరితో మాట్లాడదాం, వాళ్ళందరి దగ్గర వాళ్ళ స్టోరీలు తెలుసుకుందాం, వాళ్ళ లైఫ్లో ట్రావెలింగ్ ఎంత ఇంపార్టెంట్ ఏంటి అనేది. అలాగే కొన్ని వింత స్టోరీలు కూడా మనకి ఈ జర్నీలో తెలుస్తూ ఉంటాయి. కొంతమంది ఎటకారంగా కూడా మాట్లాడుతూ ఉన్నారు, ఇవన్నీ కూడా చూద్దాం. మాకైతే కొంచెం బేసిక్గా కైగ్లూరు కాబట్టి ఈరోజు మా ఊరు చాలామంది తెలిసిన వాళ్ళు కాబట్టి కొంచెం సగిపోయింది. ముందు ఇంకా బాగా కంప్లీట్గా స్ట్రేంజర్స్ దగ్గరికి వెళ్తాం. ఆ స్ట్రేంజర్స్ దగ్గర వచ్చే ఆన్సర్స్ ఇవన్నీ కూడా మరి మిస్ అవ్వకుండా చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోమాకండి. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. బాయ్. జగదీష్.